ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అందువల్ల ప్రతి ఒక్కరూ వారి వారి ఆరోగ్యాలపై దృష్టి సారించాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఇంట్లో కాకుండా బయటకు వచ్చి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో భాగంగా సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన 5K రన్ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అందువల్ల ప్రతి ఒక్కరూ వారి వారి ఆరోగ్యాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఇంట్లో కాకుండా బయటకు వచ్చి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారు ఆ పథకాల లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను చేపట్టిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకి చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం చాలామంది లైఫ్ స్టైల్ సమస్యలతో బాధపడుతున్నారని, వాటిని దూరం చేసుకోవడానికి ఫిట్నెస్ అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని, ప్రతిరోజు శక్తి మేరకు నడక లేదా వ్యాయామం చేయాలని సూచించారు. 5K రన్ను ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ టవర్ వరకు కొనసాగించారు. అనంతరం మానవహారం నిర్వహించి రన్లో పాల్గొన్న వారితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి శరత్చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు పెరిక స్వాతి, మామిడి కార్తిక్, పాలకూరి సుమ, డాక్టర్ పుల్లారావు, ప్రజాప్రతినిధులు, యువత, అధికారులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడదాం. చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2026 నుండి మార్చి 15 జూన్ 15 2026 వరకు మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 4వ రోజు అయినటువంటి మనకు తరుణంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీలలో 5K మ్యారథాన్ రన్స్ అనేది మనము ప్రారంభించుకుంటున్నాము. ఈరోజు నల్గొండ పట్టణంలో గౌరవ మేయర్ గారు అండ్ అట్లాగే అధికారులు అండ్ అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం యొక్క పథకాలు ప్రజల్లోకి చేరవేసే విధంగా, అట్లాగే మార్నింగ్లో మనం అందరం కూడా ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ తోటి సతమతం అవుతున్నాము. సో ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని పాల్గొనడానికి, అట్లాగే మన ఫిట్నెస్ లెవెల్స్ మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క 5K రన్ మ్యారథాన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తన దైనందిన జీవితంలో ఫిట్నెస్ని మెరుగుపరచుకోవాలి. తన యొక్క శక్తి మేరకు ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. సో దాని ద్వారా తన యొక్క హెల్త్ని బాగా కాపాడుకున్నట్టయితే ఈ కాలంలో హెల్త్కి మించి ఇంకా వేరే ఎటువంటిది కూడా ఆస్తి కూడా మనకు అవసరం లేదు. హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి అందరూ కూడా ఫిట్నెస్ లెవెల్పై మన ఫిట్నెస్ పై మెరుగుపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ 5K రన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి క్లాక్ టవర్ దగ్గరకు ఉంటుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఆ గ్యారంటీ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మొన్న కలెక్టర్ ఆఫీస్లో అందరు మినిస్టర్లుగా
గారు ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేయడం జరిగింది మీటింగు. దీనిలో భాగంగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము 5K రన్ని. అందరూ కూడా మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఇంట్లోనే పరిమితం కాకుండా వాకింగ్కి వస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అందరూ కలవడం వల్ల కూడా ఫ్రెండ్స్తోని కొంచెం ఆట విడుపుగా కూడా ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మెయిన్ తడి చెత్త పొడి చెత్తను కూడా వేరు చేసి ఇవ్వడం వల్ల మనకు కూడా అక్కడ డంపింగ్ దగ్గర కూడా చాలా వీలుగా ఉంటుంది. అందరూ కూడా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.